భగవద్గీత తాత్పర్య సహితం మొదటి అధ్యాయం. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం. అర్జున విషాద యోగం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు, సంజయ, ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచిన నావాళ్ళు పాండవులు ఏం చేశారు అని అడుగుతున్నాడు సంజయుణ్ణి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు అంటాడు, యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: పశ్యేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఆచార్య, మీ శిష్యుడు ధీమంతుడు అయిన దృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి. దృష్టద్యుమ్నుడు వ్యూహం పన్నిన పాండవుల మహాసైన్యాన్ని చూడండి. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులు, అస్త్రవిద్యా నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్ణకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ఉన్న నాయకులు, సుప్రసిద్ధులు అయిన వాళ్ళ గురించి కూడా చెప్తాను. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి ఉన్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులు, యుద్ధ విశారదులు నా కోసం జీవితాల మీద ఆశ వదిలి సిద్ధంగా ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం. భీముడి రక్షణలో ఉన్న పాండవ సైన్యం పరిమితం. అయనేషు చ సర్వేషు యదా భాగామవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. తత శంఖాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత సా శబ్దస్తుములోభవత్. వెంటనే కౌరవ వీరుల శంఖభేరి, డక్కా, మృదంగ, గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. తతచ్చేతైర్యహైర్యుక్తే మహతి స్కందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతః. అప్పుడు తెల్ల గుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా
తమ దివ్య శంఖాలు పూరించారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహ దేవచ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకీచ్ఛా పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంత విజయం, నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకాలు పూరించారు. కాశీరాజు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్ని వైపులా ఊదారు. నఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్విద్యమ పాండవః ధనుర్ద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. గురురాజా, అప్పుడు అర్జునుడు యుద్ధ సన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి గాంధీవం ఎత్తిపట్టి శ్రీకృష్ణుడితో, అచ్యుత, 2 సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అన్నాడు. యావదేతాన్ నిరీచేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోచ్యమానానవేచ్చేహం ఏతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. కృష్ణ, శత్రువీరులను చూడని దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయటానికి సమర రంగానికి వచ్చిన వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు అంటాడు, ధృతరాష్ట్ర, అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు 2 సేనల మధ్య భీష్మ ద్రోణాదులకు ఎదురుగా రథం ఆపి అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనదః పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయోవిష్టో విషీదన్నిదమబ్రవీత్. అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోనూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, బంధువులందరినీ చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఃఖిస్తూ విశేష కృపాంతరంగుడు, విషాదవసుడు అయ్యి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపధుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. కృష్ణ, యుద్ధాసక్తులై ఎదురుగా ఉన్న చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతుంది, శరీరమంతా గగురుపాటుతో కంపిస్తున్నది,
గాంధీవం చేతిలోంచి జారిపోతున్నది. దేహం మండుతున్నది. నిలబడటానికి కూడా శక్తి లేదు. నా మనస్సు తల్లడిల్లుతున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, దుశ్శకునాలు కానవస్తున్నాయి. యుద్ధంలో బంధువులను చంపటం వల్ల కలిగే మేలు ఏమీ గోచరించటం లేదు. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, యుద్ధ విజయం మీద, రాజ్య సుఖాల మీద నాకు ఆసక్తి లేదు. రాజ్య భోగాలతో కూడిన జీవితం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాచ్యసురాః పౌత్రాః శ్యాలా సంబంధినస్తథా. ఎవరి కోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు. ధన ప్రాణాల మీద ఆశ వదిలి ఈ రణరంగంలోనే ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. మధుసూదన, వాళ్ళు నన్ను చంపితే చంపని, ముల్లోకాలను ఏలే అవకాశం కలిగినా నేను మాత్రం వాళ్ళని వధించదలుచుకోలేదు. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్ళను చంపుతానా? నిహత్య ధార్త రాష్ట్రాన్నః ప్రీత్యస్య జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హైత్యతేనాతతాయినః. దుర్యోధనాదులను సంహరించి మనం పొందే సంతోషమేమిటి? జనార్దన, ఈ పాపాత్ములను చంపితే మనకు పాపమే. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. బంధువులైన దుర్యోధనాదులను చంపటం మనకు మంచిది కాదు మాధవ. స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. రాజ్యకాంక్షాపరులైన కౌరవులు వంశనాశనం, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేకపోతున్నారు. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిజనార్దన. జనార్దన, వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైనా ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. వంశనాశనంతో ప్రాచీన కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాలు నశించిన వంశమంతటా అధర్మం అలుముకుంటుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః. కృష్ణ, అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దానితో జాతి సంకరం జరుగుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. వర్ణసంకరం వల్ల కులానికి, కుల నాశకులకు కలిగేది నరకమే. వారి పితృదేవతలు పిండోదక కార్యాలు లేక అధోగతి పాలవుతారు. దోషైరైతేహ కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాచ్చ శాశ్వతాః. కులాన్ని నాశనం చేసే వాళ్ళ మూలంగా కలిగే వర్ణ సంకర్యం కారణంగా శాశ్వతాలైన జాతి ధర్మాలు, కులధర్మాలు అడుగంటిపోతాయి. ఉత్పన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. జనార్దన, కులధర్మాలు నశించిన కుటుంబాల వారు శాశ్వత నరకవాసులవుతారని వింటున్నాము. అహో బత మహస్సాపం కర్తుం వ్యవసితా వయం
యద్రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనముద్యతాః. ఎంత ఆశ్చర్యం! రాజ్యలోభంతో బంధువులను చంపటానికి పూనుకొని ఘోర పాపాలు చేయటానికి సిద్ధపడ్డాం కదా. అది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారనే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఆయుధాలు ధరించిన ధార్తరాష్ట్రులు అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్ధంలో సంహరిస్తే అది నాకు మరింత మంచిది. సంజయ ఉవాచ ఏవ ముక్త్యార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ఇలా చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో. అర్జునుడు అలా చెప్పి దుఃఖాక్రాంతుడై విల్లమ్ములు విడిచిపెట్టి రణరంగంలో రథం మీద చతికిలబడ్డాడు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని అర్జున విషాద యోగం అనే మొదటి అధ్యాయం సమాప్తం.